मैं जाने से उसको कुछ फायदा होगा, इसलिए मुझे बुला रहा था। 3 महीने नहीं गया हूँ। 3 महीने के बाद जब मैं गया 1 साल पहले 3 months ముందు నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళినాక అర్థమైంది ఆయన పిలిచింది నా గురించి. అర్థమైందా? అయితే మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో మీరు ఏ రకంగా మెడిసిన్ గోళీ లేకుండా 120 సంవత్సరాలు బతకడానికి పిలిచారు. వారికి ఒకసారి క్లాసులోకి వచ్చి आपके 120 साल जीने के लिए वो लोग आपको यहाँ बुलाए. मैं क्या समझाता, मेरे उनके फायदे के लिए मैं जा रहा हूँ, समझा मैं कुछ एहसान करने जा रहा हूँ. నేను ఆయన మీద ఏదో చేయడానికి పోతున్నాను అనుకున్నాను. పోయినాక ఆయన నా మీద హెల్ప్ చేసి ఈరోజు రోజు యాద్ చేస్తాను నేను ఆయన వల్ల నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది, हेल्थ वస్తుంది, हेल्थ नेचुरल हेल्थ मिल गया. ऐसा मिला आपको. मेरे फादर को एवरी 4 months हॉस्पिटल में एडमिट करना पड़ता है, BBR बालनगर में. जब 4 महीने में 2 लाख रुपये लगाना पड़ता है. ప్రతి 4 నెలలకు BBR హాస్పిటల్ బాలనగర్లో 2 లక్షలు పెట్టాల్సిందే. అంటే జేబులోకి వెళ్ళి పోతలేము, ఇన్సూరెన్స్ ఉంది. ఆయన కూడా కష్టపడాలి కదా. మా అమ్మ రోజంతా ఉండాలి, నేను రాత్రి పడుకోవాలి, మా తమ్ముడు పొద్దుంతా ఉండాలి, బ్లడ్ తేవాలి, మెడిసిన్ తేవాలి, అన్నీ చేయాలి. ఇబ్బంది పడాలి. ఒక్క పేషెంట్ ఎవరైతే అయితే ఇల్లు మొత్తం టెన్షన్, చెల్లెళ్ళు దూరంకి వెళ్ళి రావాలి, చూడాలి. एक घर में एक आदमी बीमार हुआ तो पूरा खानदान परेशान, बहना परेशान, बेटियां परेशान. तो वो ये 1 महीने के बाद 1 साल पहले जब मैं ये लिया, अब 1 साल 3 महीने हुआ, अभी तक BBR हॉस्पिटल को नहीं गया हमारे फादर हॉस्पिटल बोले ఎవరి మీద हमारे మీద हेल्प करे ఎవరైతే పిలిచారో నన్ను మనం సేవ్ చేశారు. మిమ్మల్ని పిలిచిన వాళ్ళు కూడా మీ గురించి మిమ్మల్ని పిలిచి ఫస్ట్ క్లియర్. సెకండ్ ఏం కావాలి మనకు? హెల్త్ వచ్చేసింది, ఆరోగ్యంగా ఉన్నాం, ఫిట్ ఉన్నాం, బీపీ గోళీ, షుగర్ గోళీ అన్ని బంద్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం కావాలి? క్లాస్ ఇవ్వడం కోసం హెల్త్ అయిపోయినాక హెల్త్ కావాలి. మంచి జీవితం బతకాలి, మంచిగా ఉండాలి, నలుగురికి సాయం చేయాలి, మనం హెల్ప్ చేయాలి. నలుగురికంటే మన దగ్గర ఉండాలి డబ్బులు ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ డబ్బులు కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఈ కంపెనీ 4 years లో 300 మందిని కోటీశ్వరులను చేసేసి కాదు, అలాగే అయిపోయారు. 300 लोग करोड़पति बन गए. ऐसा हेल्थ बांटते बांटते समझ. నేను కూడా 1 year ముందు నా హెల్త్ కోసం నేను తీసుకున్నాను, నేను ప్రొటెక్ట్ అయ్యాను, మా ఫ్యామిలీ ప్రొటెక్ట్ అయింది, నా ఫ్రెండ్స్కి ఇచ్చాను. అట్లా ఇస్తా ఒక 5,000 మంది నా వల్ల మెడిసిన్ ఫ్రీ అయిపోయారు. 5,000 लोग बगैर गोली बगैर इंजेक्शन के जी रहे हैं. ये मेरे तरफ से. मैं अगर 1 साल पहले डिसीजन नहीं लेता, मैं इसको एक्सेप्ट नहीं करता, तो क्या 5,000 लोग फ्री हो सकते थे? नहीं होते. यानी यहाँ जो बैठे आप दिख रहे फिजिकली नहीं, मेंटली भी आप इधर बैठ गए. మీరు ఇక్కడ కనబడుతున్నారు, మీ మైండ్ కూడా ఇక్కడే పెట్టండి. ఎందుకంటే మనం ఈడ ఉంటాం, మన మైండ్ అమెరికా అయిపోతుంది. అరే అదేమైంది ఇదేమైంది, అది రోజు ఉండేటి. అది మన బాధలు మన అవన్నీ రోజు ఉండేటి, అవన్నీ పోతాయి. మీరు ఒక అర్ధ గంట ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. ఓకే, వెల్త్ వచ్చేసింది. నెక్స్ట్ టైం కావాలి హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది, ఇంకేం కావాలి? నెక్స్ట్ ఎస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆగా, ఫ్రీడమ్ గుడ్, వెరీ గుడ్. టైం ఫ్రీడమ్ కావాలి. కోటేశ్వరుడు ఉన్నాడు, చాలా పైసలు ఉన్నాయి, అంత టైమే లేదు. ఒక పెళ్లికి పోవడానికి టైం లేదు, ఇంట్లో ఫంక్షన్ పోవడానికి టైం లేదు, పోతే ఇంకా ఖరాబ్ అయిపోతుంది. టైం ఫ్రీడమ్ కావాలి, అది కూడా ఇక్కడ వస్తుంది. అది ఎట్లా చెప్తున్నానంటే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను బిజినెస్ని నేను ఆగస్టులో స్టార్ట్ చేసిన, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎలక్షన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. నేను కూడా మా సార్ ఎంబడి తిరిగాం, ఎమ్మెల్యే గారు, చాలామంది మా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ చేస్తారు, వాళ్ళు కూడా తిరిగినారు. కొంతమంది జాబ్ లీవ్ పెట్టి తిరిగినారు. అందరూ ఒక నెల తిరిగినాం. సార్కి మంచి పని చేసినాం, హార్డ్ వర్క్ చేసినాం. సార్కి తెలంగాణలోనే నంబర్ 1 మెజార్టీ
వచ్చేసి 85,000 వచ్చేసి తెలంగాణలో టాప్. కానీ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి ఒక్కరికి ₹1 రాదు, లీవ్ పెట్టిన వాళ్ళకి ₹1 రాదు. నేను నెల తర్వాత యాప్ ఓపెన్ చేసి చూస్తే 3 లక్షలు వచ్చింది. దట్ ఈస్ ఫర్ టైం ఫ్రీడమ్. ఈ 3 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే ఇక్కడ ఉన్న నా దోస్తులు, నా టీం మొత్తం. నేను ఎలక్షన్లో కూడా వీళ్ళు ఎవరు ఇక్కడ ఆగలేదు. మీరు ప్రతి సండే ఇక్కడికి వచ్చినారంట. నేను 4 సండేలు రాలేదు. వీళ్ళు రావడం ఎవరి కోసం వచ్చారు? వాళ్ళ కోసం వాళ్ళు. మన హెల్త్ బాగా అనుకుంటామా? అందరినీ పట్టుకొస్తాం. వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి వాళ్ళకు చేయడం వల్ల నాకు కూడా డబ్బులు వచ్చింది. డిసెంబర్ అయిపోయింది, మళ్ళీ మార్చిలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, సెంట్రల్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళా సేమ్ పరిస్థితి, మళ్ళా 3 లక్షలు వచ్చింది. అర్థమైందా? అట్లాంటి పని జీవితాంతం పని చేద్దామా? 40 సంవత్సరాలు 20 ఇయర్స్లో స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు రోజు పని చేద్దామా? 1 సంవత్సరం చేసి రోజు పైసలు తీసుకుంటాం. ఏది బాగుంటుంది? 1 ఇయర్ కష్టపడితే ఎప్పుడు డబ్బులు రావాలి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాలి. फाइनेंशियल फ्रीडम ఉండాలి, टाइम फ्रीडम ఉండాలి. 40 साल 20 साल की उम्र से 40 साल काम करके 60 साल की उम्र तक डेली काम करके पैसे लेना अच्छा है, 1 साल काम करके डेली पैसे लेना अच्छा है. 1 साल मेहनत करेंगे, दिसंबर 1 है, नेक्स्ट दिसंबर 1 तक 1 साथ आप लोग काम करो. काम क्या करना है? सोसाइटी को अच्छा करना. పని ఎట్లాంటిది? ఏం చేస్తున్నాం? సొసైటీని మంచి చేయాలి. సొసైటీలో